క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు, ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకించి అనుగ్రహం దయచేస్తాడు, జవాబులు ఇస్తాడు, ఆయన పరిష్కారాలు దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం హృదయ కాఠిన్యము. హార్డ్నెస్ ఆఫ్ హార్ట్. హృదయ కాఠిన్యము చాలా ప్రమాదకరం. అది అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. శరీరానికి వ్యాధులున్నట్లే మనసుకు కూడా వ్యాధులు ఉన్నాయి. వాటినే ఒక మాటలో చెప్పారంటే అరిషడ్వర్గములు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఈ 6 అవి అరిషడ్వర్గములు అని అంటారు. ఇవి మానసిక వ్యాధులు, బలహీనతలు. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ కూడా మనోవికారాలు. హృదయ కాఠిన్యం అంటే హృదయాన్ని కఠినపరచుకోవడం. మంచికి చేయడానికి బదులు చెడు చేయడానికే మొగ్గు చూపి హృదయాన్ని కఠినపరచుకోవడం. దేవుని వాక్యంలో ఉండే సత్యాలు మనం ధ్యానించి ఈ యొక్క హృదయ కాఠిన్యం గురించి జాగ్రత్త పడదాం. ముందుగా హృదయ కాఠిన్యానికి గల కారణాలు మనం ధ్యానించినట్లయితే, మొదటి కారణం, దేవుడు ఆయన మన అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక, మన మనస్సును మన హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక, మన అంతరంగంలో ఉండే మన యొక్క వైఖరులు ఆయన తెలుసు కనుక, ఆయన ఒక్కొక్కసారి ఆయనే కారకుడు అవుతాడు హృదయ కాఠిన్యానికి. ఇచ్చేదంటే ఆయన అంతరంగాన్ని చూచేవాడు, పరీక్షించేవాడు. ఉదాహరణకు రోమా 9:18 ఒక చక్కని మాట ఉంది. రోమా 9:18, కావున ఆయన ఎవనిని కనికరింపకోరునో వారిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. ఎందుకు కఠినపరచాడంటే, దేవుడు తన యొక్క స్వభావాన్ని ఎరిగినవాడు కనుక, ఆ వ్యక్తి యొక్క అంతరంగం తెలుసు కనుక, ఆ వ్యక్తి యొక్క మనస్సు హృదయం ఎరిగినవాడు కనుక, ఆయన ఆ విధంగా కొందరిని కఠినపరుస్తాడు, కొందరిని కనికరింప చేస్తాడు. ఉదాహరణకు నిర్గమ 4:21 ఒక చక్కని మాట ఉంది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను. సుము. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. ఎందుకు కఠినపరుస్తున్నాడు ఫరో యొక్క హృదయాన్ని? ఇచ్చేదంటే దేవునికి ఆ ఫరో యొక్క మనస్తత్వం తెలుసు కనుక, అతనిలో ఉండే బలహీనతలు తెలుసు కనుక, అంతరంగాన్ని తెలుసు కనుక, అతని హృదయాన్ని కఠినపరిచిదని దేవుడు చెప్తున్నాడు. అతడు ఈ జనులను పోనీయడని చెప్తున్నాడు. ఎన్నో మహత్కార్యాలు, అద్భుతాలు మోషే ద్వారా జరిగించాడు ప్రభువు. మొత్తం 10 తెగుళ్ళు రప్పించాడు. 10 తెగుళ్ళు రప్పించినప్పుడు కూడా ఆ 10వ తెగులు వచ్చిన తర్వాత కానీ అతను కరగలేదు, అతనిలో మార్పు రాలేదు, అతను కఠినంగానే ఉన్నాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఒక్కొక్కసారి దేవుడే ఆ కఠిన హృదయానికి కారకుడు అవుతాడు. ఆయన సెలవిస్తాడు ఆ కఠిన హృదయం ఉండాలని అతనిలో. ఎంచేతంటే అతని హృదయాన్ని బాగా ఎరిగినవాడు కనుక. తర్వాత
ప్రభువు యెషయాతో చెప్తున్నాడు. యెషయాతో ఒక మాట చెప్తున్నాడు. యెషయా 6:10లో వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థ పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. వారు ఎంత కఠిన హృదయాలంటే ఆ సంగతి ప్రభువు తెలుసు కనుక ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. అంచేత ప్రియమైన స్నేహితులారా, మొదటి కారణం, కఠిన హృదయానికి కారణం దేవుడే. ఎంచేతైతే దేవుడు ఎవరైతే కఠిన హృదయాన్ని ప్రదర్శిస్తారో వారి యొక్క మనస్సు, వారి యొక్క అంతరంగం దేవుని తెలుసు కనుక. రెండో కారణం మనుషులే. ఉదాహరణకు కీర్తనలు 95:8లో ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు ప్రభు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో, అరణ్యంలో, ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు వారు కొన్ని చోట్ల వారు కఠినపరుచుకున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మెరీబా యొద్ద మస్సా దినమందు వారు కఠినపరచుకున్నట్టు. కఠినపరచుకొనకుడి. ఇంకొక ఉదాహరణ, కయీను తన తమ్ముడు ఏబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు. అయితే దేవుడు ఏబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు. దాంతో కయీను ఏబేలు పట్ల ద్వేషం పెంచుకున్నాడు, అసూయ పెంచుకుని అతడు పొలంలో పనిచేసుకున్నప్పుడు అతని మీద పడి ఏబేలుని చంపేస్తాడు. కయీను చంపేసినప్పుడు కయీనును అడుగుతున్నాడు ప్రభు. ఆదికాండం 4:9లో ఈ మాట ఉంది. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలికి వాడునా అనెను. దేవునితో మాట్లాడుతున్నాడు. చేసింది అతనే. అతను ఎక్కడున్నాడో నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడునా నేను. అక్కడైనా అతను ఒప్పుకోవాల్సింది, నేను కోపంలో చంపేశానని. కానీ దేవుని ముందు ఒక గొప్ప అబద్ధం చెప్తున్నాడు. చెప్పి తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కయ్యను కఠినపరచుకోవడం వల్ల అతడు దిగంబరిగా శాపాన్ని పొందాడు. ఆ సంగతి మనకి అందరికీ బాగా తెలుసు. తర్వాత ఇంకొక సందర్భంలో రాజైన సిద్కియా తన యొక్క అత్యాన్ని బట్టి కఠినపరుచుకున్నాడు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 12-13. 2వ దినవృత్తాంతాలు 36:12-13. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడుతనం నడుచుచు తన్ను తాను తగ్గించుకొనక ఉండెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. అతిశయించుకున్నాడు. అధికారం ఉంది, రాజు, దేవుని ఎడల భయభక్తులు లేవు. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. ఇంకొక చాలా గొప్పదైన ఉదాహరణ ఏంటంటే, నెబుకద్నెజరు కొడుకు రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే ఒకరోజు బెల్షస్సు, అతని పేరు బెల్షస్సు, యెరూషలేము దేవాలయంలోంచి కొల్లగొట్టి తెచ్చిన ఆ పాత్రలు, ఆ గిన్నెలు, బంగారు పాత్రలు అన్నీ కూడా వాడుకుంటూ ఈ నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు ఒక 1000 మందికి విందు ఏర్పాటు చేశాడు. తన యొక్క ప్యాలెస్లో ఏర్పాటు చేస్తే అందరూ వచ్చారు, అతిథులు
భోంచేస్తున్నారు, విందులో పాల్గొన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో బెల్షాజరు ఒక దృశ్యం చూస్తాడు. అతనికి ఎదురుగుండా గోడ మీద ఒక చేతి వ్రాత, ఒక హ్యూమన్ హ్యాండ్ ఒకటి ఏదో రాస్తుంది. ఏదో రాస్తుంటే ఇతనికి కంగారు పట్టుకుంది. ఆ భాష ఎవరికి తెలీదు, దాని యొక్క అర్థం తెలియదు, దాని భావం తెలియదు. అప్పుడు ఇతడు వణుకుతున్నాడు బెల్షాజరు. ఆ జ్ఞానులను, మంత్రకాలను, శకునగాంటను పిలిపించి ఈ వ్రాత యొక్క భావం చెప్పండి అని అడిగాడు. మీకు బహుమతులు ఇస్తానని వారి యొక్క అసక్తత తెలియజేశారు. వారు చెప్పలేకపోయారు. ఇంకా తొందరపడ్డాడు, కంగారు పడుతున్నాడు. అప్పుడు తన తల్లి ఈ సంగతి విని ఆ హాల్లోకి వచ్చి అప్పుడు చెప్తుంది, మన దేశంలో దేవుని ఆత్మ, దేవదూత ఆత్మ కలిగిన ఒక మనుషుడు ఉన్నాడు, అతడు చెప్పగలడని దానియేలు పేరు సజెస్ట్ చేస్తే పిలిపిస్తారు దానియేలుని. దానియేలు ఆ యొక్క దేశంలో ఒక గొప్ప జ్ఞానిగా, ఒక గొప్ప అధికారిగా ఉంటున్నాడు. అప్పుడు దానియేలు వివరించి చెప్తున్నాడు భాష యొక్క భావం, తాత్పర్యం, దాని యొక్క వివరాలు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మెనే తెకేల్ ఉఫార్సీన్ అనే మాటలు రాయబడ్డాయి ఆ గోడ మీద. దానికి అర్థం చెప్తున్నాడు దానియేలు. బెల్షాజరు, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించెను. నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడుతువి. నిన్ను, నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి ఇతరులకు ఇయ్యబడును అనే భావం చెప్పాడు. ఎంచేతంటే ఈ యొక్క బెల్షాజరు తన యొక్క తండ్రిలాగే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అతిశయించి ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నాడు. అంచేత దేవుడు ఆ సమయంలో దేవాలయంలో ఉంచిన పవిత్రమైన పాత్రలన్నీ కూడా ఇక్కడ విందు కోసం తాగడానికి, చిందులు తొక్కడానికి వారు వాడుకుంటున్నందుకు కారణాన ఆయన ఆ విధంగా తన రాజ్యాన్ని అతని నుండి తీసివేసి ఉన్నాడు. అంచేత ప్రేమ స్నేహితులారా, హృదయ కాఠిన్యము చాలా ప్రమాదకరమైన విషయము. తర్వాత మూడవ కారణం అపనమ్మకం. ఒక సందర్భంలో యేసుప్రభువారు యోహాను 12:37లో ఒక చక్కని మాట ఉంది. యోహాను 12:37, ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎన్ని సూచక్రియలు చేశాడో అయినప్పుడు కూడా వారు ఆయనను తిరస్కరించినట్టు యోహాను రాస్తున్నాడు 12:37లో. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరాయి. అదేవిధంగా మత్తయి 21:32లో యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాపడకపోతిరి. కఠిన హృదయులు ప్రియమైన స్నేహితులారు. అంచేత మొదటి కారణం, కొన్ని సందర్భాల్లో దేవుడే కారణం. ఆయన కొందరిని కనికరింపజేస్తాడు, కొందరిని కఠినపరుస్తాడు. ఎంచేతంటే ఆయన సమస్తం ఎరిగినవాడు కనుక, మన హృదయాలను ఎరిగినవాడు కనుక. రెండోది నరులే. ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే అరణ్య ప్రయాణంలో వారు కొన్ని సందర్భాలు కఠినపరుచుకున్నారో, తర్వాత కయీను ఏ విధంగా కఠినపరుచుకున్నాడో, రాజైన సిద్కియా, నెబుకద్నెజరు కొడుకు బెల్షాజరు, ఆ విధంగా నరులే కారకులు. మూడవది అపనమ్మకం,
మత్తయి 13:58 ఒక మాట ఉంది అపనమ్మకం గురించి. యేసు తన స్వదేశములో వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి అనేకమైన అద్భుతాలు చేయలేదు. 4వ కారణం పాపమే. 4వ కారణం పాపమే. హెబ్రీ 3:13 దేవుని వాక్యం ఇలా బోధిస్తుంది, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచకుండినట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనిడి. కఠినపరచుకొనకుడి. పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచుకొనుడి. అంటే 4వ కారణం పాపం. అది కలిగించే భ్రమల వల్ల మనం కఠినపరచుకుంటున్నాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రియమైన విశ్వాసులారా, దశంభాగం ఇవ్వడానికి వెనుకాడతాం. ఉదాహరణకు యెరూషలేము సంఘంలో వారందరూ కూడా నిశ్చయించుకున్నారు, వారి యొక్క ఆస్తి గలవారు ఆస్తులను అమ్మి ఆ యొక్క ధనాన్ని అపోస్తలుల పాదం మీద పెట్టాలని. చాలామంది ఆస్తిపరులు ఉన్నారు, వారు ఆస్తులు అమ్మేసేసి ఆ వచ్చిన వెల అపోస్తలుల పాదాల వద్ద పెట్టారు. అదే క్రమంలో అననీయ అనే ఆస్తిపరుడు తన భార్య సప్ఫీరా కలిసి వారి యొక్క ఆస్తిని అమ్మారు. అయితే వారు వచ్చిన వెలంతా కూడా పెట్టలేదు అపోస్తలుల పాదాల ముందు. కొంత దాచుకుని వారు మొట్టమొదట అననీయ వచ్చాడు. పేతురు దగ్గర వచ్చి అతను పెడుతున్నప్పుడు పేతురు అడిగాడు, నీవు ఇంతకే అమ్మావా నీ యొక్క ఆస్తి? అప్పుడని చెప్పవలసింది అననీయ. పేతురు ఇలా అడుగుతున్నాడు ఏమిటని అప్పుడని చెప్పవలసింది. లేదు సార్, మేము అమ్మింది ఇంతగా అమ్మాం, అయితే మాకు కొంచెం ఖర్చు ఉంది, ఆ ఖర్చు నిమిత్తమే మేము కొంత ఉంచుకున్నామని అది చెప్పవలసింది. చెప్పలేదు. ఇంతకే అమ్మావంటే ఇంతకే అమ్మావని అన్నాడు, అబద్ధం ఆడాడు. అప్పుడు అతనికి అక్కడక్కడే పడిపోయి మృతి చెందాడు. అదేంటో కానీ ఆ వాక్య భాగంలో అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 1:11 ఉంది. అననీయ వెళ్ళాడు, ఇంకా రాలేదని భార్య వచ్చింది. భార్య అని కూడా అడిగాడు పేతురు గారు, మీరు ఇంతకే అమ్మారమ్మా? ఇంతకే అమ్మారంటే ఆమె కూడా అప్పుడు మనసు మార్చుకుని నిజం చెప్పాల్సింది. కఠినపరుచుకున్నారు వాళ్ళు. కఠినపరుచుకుని ఆమె కూడా అబద్ధం చెప్పింది, ఇంతకే అమ్మాం సార్ అని. అది ఏమిటో విచిత్రం, విషాదం. ఒకే రోజు దంపతులు చనిపోయారు అక్కడ. ఇద్దరు కూడా ఒకే రోజు చనిపోయారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, కఠినపరచుకోవడం వల్ల మనకి ఎంతో నష్టం కలుగుతుంది. హృదయ కాఠిన్యం ప్రమాదకరం, ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. బైబిల్లో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, వాటిని మనము ధ్యానిద్దాం. సామెతలు 28:14 నిత్యము భయము కలిగి, సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఈ ఫాల్స్ ఇంటూ డేంజర్. ఇంకొక మాట ఉంది సామెతల్లో 29:1. సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు
మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఈ హెచ్చరికలన్నీ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. లక్ష్యం ఉంచాలా, వాటిని ధ్యానంలో ఉంచుకుని వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. కీర్తనలు 34:18 విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. హృదయ కాఠిన్యము గలవారిని కాదు, విరిగిన మనస్సు కలిగిన వారిని. విరిగిన హృదయము గలవారికి ఆయన ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అదేవిధంగా యెషయా 66:2 ఇంకొక హెచ్చరిక. 66:2 ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై, హ్యూమిలిటీ. ధన్యతలో మనం మొదట ధన్యత ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దీనత్వం చాలా ప్రాముఖ్యం ప్రియమైన స్నేహితులారా. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇంకొక మాట ఉంది యాకోబు పత్రికలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము హృదయ కాఠిన్యం గురించి కొన్ని కారణాలు చూసాం. దేవుడని, నరులని, అపనమ్మకమని, పాపమని కొన్ని దృష్టాంతాలు కూడా మనం ధ్యానించాం. ఫరో ఏ విధంగా అయితే వాడు కఠినపరుచుకున్నాడో, ఆ 10 పంపిన తెగుల్లో ఒక తెగులు కప్పల యొక్క సమూహం. నైల్ నదుల నుండి కప్పలు సిటీలోకి వచ్చేసాయి, ఐగుప్తు దేశంలోకి పెద్ద న్యూసెన్స్ చేస్తున్నాయి. అప్పుడు ఫరో మోషేను అహరోను పిలిచి వీటిని తీసేయండి, నేను పంపించేస్తాలే మీ ప్రజల్ని అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ బెడద తొలగిపోయిందో మోషే మళ్ళీ వాటిని వెనక్కి పంపించేశాడో, మళ్ళీ వాడు కఠినపరుచుకుని పంపలేదు, ఇశ్రాయేలుని పంపలేదు, విడుదల చేయలేదు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సిద్కియా కూడా రాజ్యంలో అతడు అతిశయించి అనేక రీతులుగా కఠినపరుచుకొని అతడు దేవుని యొక్క దీవెనలు పోగొట్టుకున్నాడు. నెబుకద్నెజరు ఆ దానియేలు 5:20 చెప్పినట్టు మరి అతడు కూడా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు తన యొక్క హృదయ కాఠిన్యం వల్ల. అననీయ సప్ఫీరాలు వారి ప్రాణాలే కోల్పోయారు. చిన్న అబద్ధం. అపోస్తుల ముందు అక్కడ ఏమంటాడంటే పేతురు భక్తుడు 5 అపోస్తుల కార్యం 5:1-11 మీరు మనుషులతో కాదు దేవునికే అబద్ధమాడుతున్నారు. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. దశమ భాగం ఇవ్వడంలో ప్రియమైన స్నేహితులారా లెక్క చూసుకోండి. సామెతలు 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో, ఇది గ్రాస్ ఇన్కమ్, అందులో దశమ భాగం అందులో తీసి వెనకేయకండి, అది చాలా ప్రమాదకరం. అంచేత నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అంచేత ప్రియమైన స్నేహితులారా, హృదయ కాఠిన్యము అది మనకి దీవెనకరం కాదు, ఆశీర్వాదకరం కాదు. అది
అది ఒక పెద్ద ఘోరమైన మనోవికారము. దాన్ని తొలగించుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అవన్నీ కూడా మనసుకు సంబంధించిన వ్యాధులు. అసూయ ద్వేషం ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన వ్యాధులు. వాటిని తొలగించుకోవాలా, వాటిని జయించాలా. ఆ విధంగా మనం ఈ యొక్క రక్షణ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించను గాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. హృదయ కాఠిన్యము ప్రభా ఎంతో ప్రమాదకరమని, ప్రభా ఎన్నో అనార్థాలకు దారి తీస్తుందని మేము తెలుసుకున్నాం తండ్రి. ప్రభా హృదయ కాఠాన్నితో తొలగించుకొని ప్రభా మేము వాక్య ప్రకారంగా జీవించినట్లు మాకు సహాయం చేయండి. వెత్తబడిన వాక్యాన్ని దీవించండి. వింటున్న వారిని ఆశీర్వదించమని ప్రభా ఈ యొక్క టీవీ పరిచయను మీరు కొనసాగించిన కృప చూపించమని, కల్వరి టీవీ యాజమాన్యాన్ని సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసుత దీప్తిధారా, దీప్తిధారా దీవించి దాటించు దయకరా.